వీడ్కోలు దినోత్సవ ఉపన్యాసం. గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు, ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులకు, పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాతోటి విద్యార్థిని విద్యార్థులకు వీడ్కోలు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు శిరీష. నేను 10వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మనం వీడ్కోలు సమావేశం జరుపుకున్నందుకు చాలా బాధగా ఉంది. ఎందుకనగా ఈ సంవత్సరము ఈ స్కూలు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నందుకు గత 5 సంవత్సరాలుగా ఇదే స్కూల్లో చదువుతున్నాను. ముఖ్యంగా నాకు విద్య నేర్పిన ఉపాధ్యాయులను, స్నేహితులను, ఇంత చక్కటి వాతావరణం ఇచ్చిన ఈ స్కూల్ని విడిచిపెట్టినందుకు. నా జీవితంలో అన్ని వేళలా మార్గదర్శకంగా ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు, నాకు అర్థమయ్యే విధంగా చదువు చెప్పిన మా గురువులందరికీ ప్రత్యేకంగా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈ పాఠశాలలో చాలా చక్కగా విద్యాబుద్ధులు నేర్చుకొని గురువులు చెప్పిన విధంగా ఉన్నాను. కానీ నాకు తెలియకుండా ఏవైనా నా వల్ల తప్పులు జరిగితే గురువులందరికీ కూడా క్షమించమని వేడుకుంటున్నాను. ఇక నా స్నేహితుల విషయానికి వస్తే, మన స్కూల్లో ముఖ్యంగా మన తరగతిలో స్నేహితులతో గడిపిన మధుర క్షణాలు మర్చిపోలేనివి. చదువుతో పాటు ఆటలు, పాటలు, అల్లరితో నాకు తెలియకుండా ఈ 5 ఏళ్ళు చాలా చక్కగా గడిచిపోయాయి. ఇంత త్వరగా ఈ 5 ఏళ్ళు ఎలా గడిచాయి అన్నది నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది. ఏది ఏమైనప్పటికీ మన జీవిత లక్ష్యం కొరకు ఉన్నత చదువులు చదివి నన్ను చదివించిన తల్లిదండ్రులకు, గురువులకు, మన పాఠశాలకు, మన గ్రామానికి మంచి పేరు తీసుకువస్తానని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నా జూనియర్లకు తెలియజేయనది ఏమనగా, ఇంత మంచి గురువులు వద్ద విద్యాబుద్ధులు నేర్చుకొని మీ జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, మన గురువులు, పెద్దలు బాటలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈ స్కూలు విడిచిపెట్టి వెళ్ళినందుకు చాలా బాధగా ఉన్నప్పటికీ, మన భవిష్యత్తు, ఉన్నత చదువులు దృష్ట్యా ప్రతి ఒక్క విద్యార్థి ఏదో ఒక రోజు పాఠశాల విడిచి వెళ్ళక తప్పదు. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మా గురువులు అందరికీ, పెద్దలకు, నా స్నేహితులకు, నా జూనియర్లకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జై భారత్. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.